నగర్లోని బారా ఇమాం పంజా మసీద్ దగ్గరలోని స్కూల్ వద్ద వ్యర్థాలు రోడ్ల మీద కుప్పలుగా ఉన్నాయని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు సత్వరం స్పందించారు కమిషనర్ పులి శ్రీనివాసులు. వెంటనే శానిటరీ సూపర్వైజర్, ఇన్స్పెక్టర్లు అక్కడికి పంపి శుభ్రం చేయించారు. సదరు ప్రాంతంలో స్థానికుల ఇళ్లను శుభ్రం చేసుకుని సదరు వ్యర్థాలను డంపింగ్ చేయడం చుట్టుపక్కల చిరు వ్యాపారులకు కూడా వేస్తున్నారని గుర్తించామన్నారు. ఇప్పటికే సచివాలయ కార్యదర్శుల ద్వారా ఇంటికి కార్మికులు వచ్చినప్పుడే వ్యర్థాలు ఇవ్వాలని, రోడ్ల మీద వేయకూడదని అవగాహన కల్పించామన్నారు. ఇక నుండి 24 గంటలు సదరు పాయింట్ లో వ్యర్థాలు వేసే వారిని గుర్తించడానికి సిబ్బంది కేటాయింపు, కమర్షియల్ సంస్థలు వ్యర్థాలు రోడ్ల మీద వేస్తే సీజ్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. పంజాబ్ పప్పు బజార్లో ఉన్నటువంటి పాయింట్ పరిస్థితి, ఇక్కడ రోడ్డు బాగు చేసి తర్వాత వాళ్ళు ఇళ్ళు బాగు చేయించుకొని ఇక్కడ వ్యర్థ పదార్థాలు బిల్డింగ్ మెటీరియల్ పోయడం జరిగింది. ఈరోజు ఈ పాయింట్ని గమనించి ఉదయం పూటనే రోబోతోటి గౌరవ కమిషనర్ గారు అదనంగా కూడా వర్కర్లు, ట్రాక్టర్లు ఇచ్చారు. వాటితో రిమూవ్ చేయడం జరిగింది. చుట్టుపక్కల షాపులోళ్ళు అన్నీ కూడా ఈ వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు అందరూ కూడా తీసుకొచ్చి పోయడం జరిగింది. వాళ్ళని 2-3 కూడా గుర్తించడం జరిగింది. ఇక మీదట ఎవరైనా సరే ఇక్కడ నిరంతరం నిఘా ఏర్పాటు చేసి కాపలా పెట్టి ఇక్కడ ఎవరైనా కూడా చెత్త వేసినట్టయితే వారికి తగిన పెనాల్టీ విధించడం జరుగుతుంది. తర్వాత ఆ షాప్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇక్కడ వేయకుండా సహకరించాలని వీళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా సహకరించి ఈ స్కూల్ ఉంది కాబట్టి ఎవరు కూడా నైట్ టైం కూడా కాపలా పెట్టడం జరిగింది. ఎవరు ఎట్లాంటి చెత్త వేసినా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.